హలో గైస్, నేను మీ ప్రేమ్చంద్ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటో ఆల్రెడీ తమ్మునేలా చూసుంటారు. ఏదైతే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర టెంపుల్ ఉందో సో అది ఇప్పుడు మూసివేసిర్రు. ఎంట్రన్స్ కూడా టోటల్ క్లోజ్ చేసేసిర్రు. మరి ఎందుకని చెప్పి చూసుకున్నట్టయితే ఏదైతే టెంపుల్ డెవలప్మెంట్ ఉంది కదా సో అందు కారణం వల్ల క్లోజ్ చేసేసిర్రు. లోపల గర్భగుడిలోకి ఎవరైతే ఇక్కడ అర్చకులు ఉంటారు కదా, వేములవాడ అర్చకులు, సో వాళ్ళు మాత్రమే వెళ్తారు. వాళ్ళు మాత్రమే వెళ్ళి స్వామివారికి ప్రతిరోజు పూజ చేసి వస్తారు. బట్ భక్తులకు మాత్రం ఎంట్రీ లేదు. సో టోటల్లీ క్లోజ్ చేసేసిర్రు. స్వామివారిని ఎక్కడ దర్శించుకోవాలని చెప్పేసి చూసుకున్నట్టయితే ఎవరైతే దగ్గర పల్లెటూరు ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఎవరైతే వేములవాడకి రాజన్నను దర్శించుకోవాలనుకుంటారో ఇక్కడ వేములవాడలో బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర భీమేశ్వర ఆలయం అని చెప్పేసి ఉంటుంది. ఏదైతే ఆ భీమేశ్వర ఆలయం ఉంటుందో ఆ భీమేశ్వర ఆలయంలో మీరు దర్శించుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ దర్శనాలు కంటిన్యూ అవుతున్నాయి. అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఆ భీమేశ్వర ఆలయంలోకి వస్తున్నారు. అక్కడికి వచ్చి మీరు కూడా దర్శనం చేసుకోవాలి. మరి ఈ టెంపుల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎన్ని డేస్ టైం పడుతుందంటే దాదాపు 2 years అంటున్నారు. చూద్దాం. బట్ ఏంటంటే టెంపుల్ కంప్లీట్ అయ్యేంత వరకు సో అది క్లోజ్ ఉంటుందా లేకపోతే ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. బట్ ప్రెజెంట్ మాత్రం క్లోజ్ ఉంది. ఓన్లీ అర్చకులు మాత్రమే టెంపుల్కి వెళ్తారు, వస్తారు. ఎవరైనా భక్తులు వస్తే భీమేశ్వర ఆలయంలో దర్శించుకోవాలి, రావాలి. సో దానికోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ కాకపోతే టెంపుల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం భీమేశ్వర ఆలయంలోనే దర్శనాలు అనేటివి కొనసాగుతాయని చెప్పేసి ప్లాన్ చేసిరు. ప్రెజెంట్ కొనసాగుతున్నాయి. ఎవరైనా వేములవాడ దగ్గర పల్లెటూరు కానీ లేకపోతే పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కానీ లేకపోతే వేరే స్టేట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు కదా వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తాయని చెప్పేసి ఈ వీడియో చేసిన. వేములవాడలో వస్తే భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. అది ఎక్కడ అంటే బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర. ఓకేనా? సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నా. సో ఎందుకంటే కొంతమంది తెలియదు, అందుకోసం అని చెప్పేసి వీడియో చేసిన. టెంపుల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తా. కానీ ఈ టెంపుల్ డెవలప్మెంట్ కారణంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు అవుతున్నాయి. మీరు కూడా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే భీమేశ్వర ఆలయంకు రండి, అక్కడ దర్శించుకోండి. ఓకే, ఇది ఇవాళ వీడియో. ఇంకేదైనా కూడా టెంపుల్కి సంబంధించింది కూడా మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా. సో అండ్ అలాగే నా ఛానల్లో అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ కూడా వస్తుంటాయి, కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.